హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం 100 రూమ్స్ ఎంఈపీ ప్రాజెక్ట్‌లోని స్టార్ట్ చేసుకున్నాం కదా! యాక్చువల్‌గా ఇది మన ఫోర్త్ వీడియో. వీడియోలోకి వెళ్ళే ముందు అసలు నిన్న మనం ఇదివరకు వీడియోలోని సైట్ యొక్క డీటెయిల్ గురించి మనం పూర్తి ఎక్స్‌ప్లనేషన్ చేసుకున్నాము. ఇప్పుడొచ్చేసేటప్పటికి హోటల్ ప్లానింగ్ అండ్ స్పేస్ బ్రేక్‌డౌన్ మాట. అంటే ఒక హోటల్ మనం నిర్మించాలని అంటే గనక మనం సైట్ గురించి చెప్పుకున్నాం కదా! ఇప్పుడొచ్చేసి దాని యొక్క బ్రేక్ డౌన్స్ మాట. అంటే ఆ ఉన్నటువంటి ఏరియాని ఏ విధంగా మనం డిస్ట్రిబ్యూట్ చేస్తే గనక ఎంతెంత ప్లేస్‌లో ఏ ఏ ఎక్విప్‌మెంట్ వస్తది, ఎటువంటి ఏరియా అనేది ఇవ్వాల్సొస్తది అనేటువంటి విషయాల గురించి మనం ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం మాట. చూడండి, ఇందులోని మనం స్టార్ట్ చేస్తున్నాము. హోటల్ ప్లానింగ్ మాట. హోటల్ ప్లానింగ్ అండ్ స్పేస్ బ్రేక్ డౌన్ ఫర్ 100 రూమ్స్. ఎంఈపీ ఇంజినీర్లు మరియు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టీముల కోసం ఫ్లోర్ ఏరియాలు, పార్కింగ్ మరియు ఎంఈపీ స్పేసులపై ఒక ప్రాక్టికల్ గైడ్ మాట. ఇది ఒక అవగాహన ఏర్పడతదని జెప్పేసి, అసలు ఎంత ప్లేస్ అనేది ఉంటే గనక ఎటువంటిది కేటాయించబడతదనేది చెప్పుకోవడం మాట. చూడండి, మనం చెప్పుకున్నాం గదా! యాక్చువల్‌గా మన ఒక హోటల్, ఒక ఎంఈపీ కావాలనంటే గనక అది 4 డైరెక్షన్‌లోని మనకి ఇంపార్టెంటు. ఇది యాక్చువల్‌గా ఇందులో ఆహ్, ఒక ప్రెజెంటేషన్ కింద తీసుకొచ్చా. ఎందు గురించంటే దాని గురించి కూడా వివరణ తెలుస్తదని జెప్పేసి. మనం ఇదివరకు ఎంఈపీ గురించి మాట్లాడుకున్నాం గదా! అందులోనే భాగంగా 4 డైరెక్షన్స్ మాట. అంటే ఒక డైరెక్షన్ వచ్చేసేటప్పటికి హెచ్‌విఏసీ డిజైన్, రెండో డిజైన్ వచ్చేసి ప్లంబింగ్ సిస్టమ్, తర్వాత సప్లై, తర్వాత నాలుగోదొచ్చేసి ఫైర్ ప్రొటెక్షన్ మాట. ఈ 4 ఏదైతే ఉన్నదో అక్కడ ఎంఈపీ అనేది మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఇచ్చి ఆ బిల్డింగ్‌కి సేఫ్టీ వైస్‌గా గాని, మిగతా యుటిలిటీస్ గాని ఇచ్చినట్లుగా అవుతదన్నమాట. చూడండి, ఇప్పుడు వచ్చేసేటప్పటికి అండర్‌స్టాండింగ్ ఫ్లోర్ స్పేస్ డిస్ట్రిబ్యూషన్ మాట. అంటే ఒక ఫ్లోర్‌లోని మనము అనుకున్నాం కదా! ఇదివరకు వీడియోలోని 20 రూమ్స్ అని జెప్పేసి అనుకున్నాం. ఈ 20 రూమ్స్‌కి మనం ఎంత ఎస్ఎఫ్‌టి అనేది కావాల్సొస్తది. మిగతా టోటల్‌గా ఎంత ఫ్లోర్‌కి ఇంకా మిగతా డీటెయిల్‌గా ఎంత కావాల్సొస్తదనేది చెప్పుకోవడానికి మాట ఇది. ప్రతి ఫ్లోర్ సుమారు 13,000 ఎస్ఎఫ్‌టి కావాలన్నమాట. విస్తరణ కలిగి ఉంటుంది. అది అన్ని రకాల ప్లానింగ్ లెక్కల ప్రకారం ప్రాథమికం మాట. మీకు దానికి డీటెయిల్ వైస్‌గానే గెస్ట్ రూమ్స్ కోసం ఎంత స్థలం అవసరం, పార్కింగ్‌కి ఎంత అవసరం, తర్వాత ఎంఈపీ మనం అనుకున్నాం కదా! ఒకవేళ చిల్లర ప్లాంట్స్ గాని, లేకపోతే ఎలక్ట్రికల్ ప్లానింగ్స్ గాని, లేకపోతే మిగతా డబ్ల్యూటీపీ ప్లాంట్స్ గాని, లేకపోతే ఆర్ఓ ప్లాంట్స్ గాని, ఈ ప్రాంతాలన్నిట్లికి కూడా ఎంతెంత కావాలనేదిని అది డిస్ట్రిబ్యూట్ మనం ఒక ప్లాన్ అండర్‌స్టాండింగ్ మాట. చూడండి, ఇప్పుడు మనం ఒక గ్రౌండ్ ఫ్లోర్ నుంచి స్టార్ట్ చేస్తున్నామన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్‌లో స్టార్ట్ చేస్తే గనక మనం గ్రౌండ్ ఫ్లోర్‌లోని లాబీ, రిసెప్షన్ అనేది కావాలా. లాబీ రిసెప్షన్‌కి ఒక 3000. మనం టోటల్ ఫ్లోర్ వైస్‌గా ఎంతని అనుకున్నాము? టోటల్ ఫ్లోర్ గాన 13,000 ఎస్ఎఫ్‌టి కావాలని జెప్పేసి అనుకున్నాం. అదే బిల్డింగ్ స్ట్రక్చర్ మాట. అంటే కింద నుంచి ఫ్లోర్ వైస్‌గా ప్రతి ఫ్లోర్ కూడా 13,000 ఎస్ఎఫ్‌టియే ఉంటది. అందు గురించి మనం గ్రౌండ్ ఫ్లోర్‌లో 13,000 ఎస్ఎఫ్‌టి అంటే గనక లాబీ రిసెప్షన్ 3000, నెక్స్ట్ వచ్చి రెస్టారెంట్ ఒక 3000, కిచెన్ ఒక 3000, అడ్మిన్ అండ్ వెయిటింగ్ అంటే అడ్మిన్ ఆఫీసులు అంటే గనక మన ఉన్నటువంటి ఆఫీసెస్ ఏయైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించిన ఆఫీసులు, వెయిటింగ్ హాల్, వెయిటింగ్ రూమ్స్ ఇవన్నీ కలిపి ఒక 2000. తర్వాత ఎంఈపీ. ఎంఈపీ అంటే ఆ ఫ్లోర్‌లో సంబంధించి అది ఫైర్ ఫైర్ ఎక్స్టింగ్విషర్సు, హోస్ రీల్ ఉండేటువంటి క్యాబినెట్ గావచ్చు, నెక్స్ట్ వచ్చేసి అక్కడ లిఫ్ట్‌లు గావచ్చు, నెక్స్ట్ అక్కడొచ్చేటువంటి ప్యానెల్స్ గావచ్చు, ఇవన్నిట్లికి కలిపి ఎంఈపీకి ఒక 2000 మాట. గ్రౌండ్ ఫ్లోర్ ఓన్లీ ఏమి ఉండవు. ఓన్లీ ఈ మన ఏదైతే సర్వీసుల కోసం ఉన్నదో దాని గురించి మాత్రమే డిజైన్ చేయబడి ఉంటదన్నమాట. గెస్ట్ రూమ్స్ అనేది ఉండవు గ్రౌండ్ ఫ్లోర్స్‌లోని. నెక్స్ట్ చూడండి, ఫ్లోర్ వైస్‌గా మనం చెప్పుకున్నాం గదా! ఇప్పుడు మనం బ్యాంక్వెట్ హాల్స్ కూడా కావాలని చెప్పేసి అని అనుకున్నాము ఇందులోని. బ్యాంక్వెట్ హాల్స్ అంటే గనక ఆ ఫ్లోర్‌లోకొచ్చేసేటప్పుడు ఫస్ట్ ఫ్లోర్. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఏం కావాలో చెప్పుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్‌లో వచ్చేసేటప్పటికి ఒక 3 బ్యాంక్వెట్ హాల్స్. అంటే ఈచ్ బ్యాంక్వెట్ హాలు 2666 ఎస్ఎఫ్‌టి మాట. టోటల్ 8000 ఎస్ఎఫ్‌టి. ఇది ఒక అవగాహనకి మాత్రమే. అంటే ఈ విధంగా ఉంటాదా స్టెప్ బై స్టెప్ అనేటువంటి విధంగా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ ఫ్రీ ఫంక్షన్ ఏరియా. అంటే ఈ బ్యాంక్వెట్ హాల్‌కి
దానికి ముందు ఉండేటువంటిది ఏరియా ఏదైతే ఉన్నదో దాన్ని ఫ్రీ ఫంక్షన్ అని జెప్పేసి అని అంటాము. అదొక స్మాల్ పార్టిషన్స్ లాగా గాని, లేపోతే దానికి ఈ బ్యాంక్వెట్ హాల్ అసలైనటువంటి హాల్‌కి బయటుండేటువంటి సర్వీస్ హాల్ లాంటియి ఉంటాయి. దాన్ని ఫ్రీ ఫంక్షన్ అని జెప్పేసి అంటాం. దానికొక 2000. నెక్స్ట్ వచ్చేసి సర్వీసు. నేను గ్రౌండ్ ఫ్లోర్‌లో ఏ విధంగా అయితే చెప్పానో మన ఎంఈపీకి ఏయైతే కావాలని జెప్పేసి అని అన్నానో ఆటిలికి సంబంధించి మాట. ఇందులో సర్వీస్ అంటే ఇందులోనే ఒకేళ టాయిలెట్స్ రావచ్చు. ఇందులోనే ఎంఈపీకి సంబంధించి ఇందులోనే లిఫ్ట్స్ రావచ్చు. ఈ సర్వీస్ ఏరియాలోనే. నెక్స్ట్ ఇందులోనే మనకి ప్యానెల్ గాని, లేపోతే ఇందులోనే మిగతా రిక్వైర్డ్ ఫ్రెష్ ఎయిర్ ఉన్నటువంటి డక్టింగ్ గాని, ఎలక్ట్రికల్ రూమ్స్ గాని, ఇవన్నీ కూడా ఇందులో సర్వీస్ ఏరియాస్‌లోని వస్తాయిమాట. అంటే మనం గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది. ఫస్ట్ ఫ్లోర్ అయింది. సెకండ్ ఫ్లోర్ నుంచి గెస్ట్ రూమ్స్ ఫ్లోర్ వైస్‌గాను మనం వెళ్దాము. ఇప్పుడు మన సెకండ్ ఫ్లోర్ టు ఫిఫ్త్ ఫ్లోరు గెస్ట్ రూమ్ లేఔట్ మాట. చూడండి పర్ ఫ్లోర్‌కి బ్రేక్ డౌన్ వచ్చేసి 13,000 ఎస్ఎఫ్‌టి. నెక్స్ట్ గెస్ట్ రూమ్‌కొచ్చేసేటప్పటికి మనం 20 రూమ్స్ అని చెప్పేసి అనుకున్నాం. 20 రూమ్స్‌లోని ఈచ్ రూమ్ వచ్చేసి ఈచ్ రూమ్ సైజు వచ్చేసి 250 ఎస్ఎఫ్‌టి అని చెప్పేసి అనుకున్నాము. టోటలు 20 రూమ్స్‌కి 5,000 ఎస్ఎఫ్‌టి. ఇందులో కారిడార్‌కి వచ్చేసేటప్పటికి మనం 3,000 ఎస్ఎఫ్‌టి ఇస్తున్నామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి లిఫ్ట్ లాబీ. లిఫ్ట్ లాబీ వచ్చేసేటప్పటికి ఇందులోని గెస్ట్ లిఫ్ట్ ఉంటది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ గాని, లేపోతే దానికి సర్వీస్ లిఫ్ట్ ఉండేటువంటి ఏరియా. ఈ రెండిట్లికి కలిపి 1000 ఎస్ఎఫ్‌టి. అందులో ఒక 800 ఇందులో వచ్చేసేటప్పటికి ఒక 300 సర్వీస్ లిఫ్ట్ ఏరియా లాబీకి ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇందులో గెస్ట్ లిఫ్ట్ లాబీకి వచ్చేసేటప్పటికి ఒక 700 ఎస్ఎఫ్‌టి కింద అలాగా. అంటే అందులో అక్కడ ప్లానింగ్‌ని బట్టి చేసుకోవచ్చు. కాకపోతే లిఫ్ట్ లాబీకి వచ్చేసేటప్పటికి ఒక 1000. నెక్స్ట్ సర్వీస్ షాఫ్ట్స్. ఏయైతే రూమ్ టు రూమ్ ఏదైతే మధ్యలో ఉన్నదో, దాంట్లోకి మనకు ప్లంబింగ్ లైన్స్ ఇవన్నీ కావాల్సొస్తాయి మాట. టాయిలెట్ ఎగ్జాస్ట్ ఇవన్నీ. వాటిలికి ఆ షాఫ్ట్‌లకి సంబంధించి ఒక 1000. నెక్స్ట్ వచ్చేసి హౌస్ కీపింగ్. హౌస్ కీపింగ్ వాళ్ళ యొక్క ప్యాంట్రీ లేపోతే వాళ్ళ యొక్క ట్రాలీసు ఇయన్నీ ప్లేస్ చేసుకోవడానికి ఒక 1000. నెక్స్టు ఈ 13,000 ఎస్ఎఫ్‌టి మనం టోటల్ ఫ్లోర్ వైస్ అనుకున్నాం కదా! ఇందులోనే వాల్స్ అండ్ సర్క్యులేషన్స్ అంటే మొత్తం పిల్లర్స్ గాని లేపోతే ఇయన్నట్లికి కూడా ఎందు గురించంటే అందులోను మనం ఒక 9 ఇంచెస్ వాల్ గనుక కడితే గనక అటు ఇటు ఆ వాల్ సైజులు ఇవన్నీ సర్క్యులేషన్ ఇవన్నీ కలిపి ఒక 2000. అంటే మీకు ఒక 13,000 ఎస్ఎఫ్‌టిలో ఇది బ్రేక్ డౌన్ మాట ఫ్లోర్ వైస్‌గాను. పార్కింగ్ ఏరియా కాలిక్యులేషన్ గురించి చెప్పుకుందాం. పార్కింగ్ ఏరియా కాలిక్యులేషన్ కూడా అంటే ఒక అవగాహన గురించని జెప్పేసి ఇందులోకి తీసుకొచ్చాను. ఈ టాపిక్ కూడాన. చూడండి బేసిక్ రూల్ ఒక కారు రిక్వైర్స్ అప్రాక్సిమేట్‌లీ 3000 ఎస్ఎఫ్‌టి ఇంక్లూడింగ్ మూవ్‌మెంట్ స్పేస్ మాట. అంటే ఒక కారు గనక మనం పార్క్ చేయాలనంటే గనక దానికి ఫ్రంట్‌కి వెళ్ళడానికి, బ్యాక్‌కి వెళ్ళడానికి, టర్న్ తిప్పడానికి దీనంతటికి కలిపి ఒక 3000 ఎస్ఎఫ్‌టి ఇది యాస్ పర్ స్టాండర్డ్. యాక్చువల్‌గా మా బేర్ పార్కింగ్ వచ్చేసేటప్పటికి 135 ఎస్ఎఫ్‌టి మాట. అంటే ఓన్లీ కార్ పార్కింగ్ చేయడానికి మాత్రమే 135 ఎస్ఎఫ్‌టి కావాలి. కార్ ఫర్ 2 రూమ్స్ మాట. అంటే ఒక కార్ వచ్చేసేటప్పటికి 2 రూమ్స్ కాలిక్యులేషన్‌లోని మొత్తం టోటల్‌గా 50 కార్స్ అనేది ఆ పార్కింగ్ ఏరియాలోని ప్లేస్ చేయడానికి సరిపోయేటువంటి ఏరియా మాట. ఇప్పుడు చూడండి టోటల్ 50 కార్స్ ఇంటూ 3000 ఎస్ఎఫ్‌టి అంటే 50,000 ఎస్ఎఫ్‌టి ఏదైతే ఈ పార్కింగ్ అది ఉన్నదో ఇది బిల్డింగ్ కిందన కాదు. యాక్చువల్‌గా ఈ ఏరియా వచ్చేసేటప్పటికి బిల్డింగ్ సరౌండింగ్. మీకు టోటల్ బిలో ఇంకా మనం కాలిక్యులేషన్స్‌లోకి వెళ్ళే ముందు బేస్‌మెంట్ లెవెల్‌లో పార్కింగ్ కాదు ఇది వచ్చేసేటప్పటికి. ఇది గ్రౌండ్ ఫ్లోర్‌లో వచ్చేటువంటి పార్కింగ్ కాలిక్యులేషన్ మాట. చూడండి ఇప్పుడు ఎంఈపీ ఇంజినీరింగ్ స్పేస్. ఇప్పుడు మనం ఏదైతే మనం ఫ్లోర్ వైస్‌గా చెప్పుకున్నాం కదా! ఫ్లోర్‌కి ఎంత ఎస్ఎఫ్‌టి కావాలి, రూమ్స్‌కి ఎంత కావాలనేది డిస్ట్రిబ్యూషన్ కింద చెప్పుకున్నాం. తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ అయింది. తర్వాత బ్యాంక్వెట్ ఫ్లోర్స్ అయింది. తర్వాత గెస్ట్ రూమ్స్ అయినియి. నెక్స్ట్ వచ్చేసి ఎంఈపీ స్పేస్ మాట. ఎంఈపీ స్పేస్‌లోకొచ్చేసేటప్పటికి యాక్చువల్‌గా ఒక ట్రాన్స్‌ఫార్మర్ యార్డ్ ఉన్నది. ఒక ట్రాన్స్‌ఫార్మర్ యార్డ్‌కి ఎంత ఎస్ఎఫ్‌టి కావాలి? ఒక 1000 ఎస్ఎఫ్‌టి కావాలి. చిల్లర ప్లాంట్‌కి అది చిల్లర ప్లాంట్ గాని, వీఆర్ఎఫ్ యూనిట్స్, ఔట్‌డోర్స్ యూనిట్స్ గాని, దీనికొక 2000 ఎస్ఎఫ్‌టి. డబుల్ టీపీ ఆర్‌ఓ దీనికొక 1000. డీజీ ఏరియా అంటే డీజీ జనరేటర్స్ పెట్టడానికి అదొక 1500. ఎస్టీపీ ఒక 2000. పంప్ రూమ్స్ ఒక 1000. ఈ ఇది అంతా కూడా టోటల్‌గా కలిపితే గనక 8000-10,000 ఎస్ఎఫ్‌టి మాట. ఇదొచ్చేసి బేస్‌మెంట్ లెవెల్‌లో కాదు. ఇది యాక్చువల్‌గా ఏదైతే గ్రౌండ్ లెవెల్ ఉన్నదో, గ్రౌండ్ లెవెల్ ఏరియాలోనే ఏదైతే ఎంఈపీ స్పేస్ ఉన్నదో, ఈ స్పేస్ వచ్చేసి బేస్‌మెంట్ లెవెల్‌లో కాదు. ఏదైతే మన ఎంఈపీకి సంబంధించినటువంటి ఎక్విప్‌మెంట్ ఉన్నదో, ఇదంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్‌లో ప్లేస్ చేయడానికి సరిపోయే రిక్వైర్డ్ కావాల్సినటువంటి ఏరియా మాట. ఫైనల్‌గాన మనం బ్రేక్ డౌన్ చేద్దాము ఒక్కొక్కటిని. ఇప్పుడు రిక్వైర్మెంటు ఏరియా మాట.
ఇప్పుడు బిల్డింగ్ ఫుట్ ప్రింట్ మాట. ఫుట్ ప్రింట్ అంటే నేను మీకు చెప్పాను కదా ఇందాకడ. ఒక బిల్డింగు కార్నర్ టు కార్నర్ గనక తీసుకుంటే గనక 4 కార్నర్స్ నుంచిని మనకు టోటల్‌గా కావాల్సింది 13,000 ఎస్ఎఫ్‌టి. నెక్స్ట్ వచ్చేసి పార్కింగ్‌కి వచ్చేసేటప్పటికి ఒక 15,000. మనం ఒక 50 కార్స్ అని చెప్పేసి అని అనుకున్నాం కదా! ఈచ్ కార్‌కి 300 చొప్పున. నెక్స్ట్ ఎంఈపీ ఏరియా. ఎంఈపీ ఏరియాకి ఒక 1000. నెక్స్ట్ వచ్చేసి రోడ్స్ అండ్ సెట్ బ్యాక్స్. రోడ్ మనం ఎగ్జిట్, ఎంట్రీ ఈ అన్నిట్లికి కలిపి ఒక 5,000. అంటే టోటల్‌గా రిక్వైర్డ్ వచ్చేసేటప్పటికి మనకి ల్యాండ్ 43,000 ఎస్ఎఫ్‌టి మాట. అంటే ఇందులోని బేస్‌మెంట్లు పార్కింగ్ గాని, బేస్‌మెంట్‌లో ఎంఈపీ గాని కాదిది. చూడండి కీ ప్లానింగ్ కన్సిడరేషన్స్ మాట. ఇందులోని మనకొచ్చేటప్పటికి మనం అనుకున్నాం గదా! మినిమమ్ వర్కబుల్ 30,000 ఎస్ఎఫ్‌టి. అంటే ఒక 30,000 మీరు డ్రాయింగ్‌లో గనక మీరక్కడ చూస్తున్నటువంటి ఇమేజ్‌లో గనక చూస్తే గనక ఒక 30,000 తీసుకుంటే గనక అది కొంచెం కంజెస్టబుల్‌గా అయిపోతది. అంటే అంత ఫీజిబిలిటీ అన్నట్టుగా లేకుండా ఉంటదమాట. అదే కంఫర్టబుల్‌గా ఒకవేళ డిజైన్ గనక రెడీ చేయాలి అనంటే గనక అది ఒకవేళ 40,000 ఎస్ఎఫ్‌టి ఉన్నదనుకోండి. అందులోని మనం పార్కింగ్‌కి గాని, ఎంఈపీకి గాని, ఇంకా మిగతా రోడ్స్ గాని, ఎంట్రీ గాని, ఎగ్జిట్ గాని ఇవన్నీ ఇచ్చుకోవడానికి సర్క్యులేషన్ అండ్ ఫ్యూచర్ ఎక్స్‌పెన్సెస్ కూడా అది కంఫర్ట్‌గా ఉంటదన్నమాట. ఆ ల్యాండ్‌లో చూడండి ఎంఈపీ ఇంజినీర్స్ పర్స్పెక్టివ్‌లోని వచ్చేసేటప్పటికి ఎక్విప్‌మెంట్ ప్లేస్‌మెంట్ లొకేషన్స్, నెక్స్ట్ వచ్చేసి మెయింటెనెన్స్, యాక్సెస్ ప్లానింగు, నెక్స్ట్ వచ్చేసి ఫ్యూచర్ ఎక్స్‌పెన్షన్ ప్రొవిజన్సు. అంటే ప్లేస్ అనేది కొంచెం ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే రేపొద్దున్న మనం ఏదన్నా అక్కడ ఏదన్నా అడిషనల్‌గా ఏదన్నా ప్లాన్ జేసి చేయాలని అనుకున్నా సరే దానికి సంబంధించినటువంటి ప్లేస్ కూడా కొంచెం ఎగస్ట్రా ల్యాండ్ అనేది ఉంచుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ మాట. క్రిటికల్ వార్నింగ్. అంటే ఇది ఎందు గురించంటే గనక, ఇది యాక్చువల్‌గా ల్యాండ్ తీసుకునేటువంటి ఓనరు వాళ్ళ పైన ల్యాండ్ కొనుక్కుండే వాళ్ళ పైన డిపెండ్ అయ్యి ఉంటది. కాకపోతే ఈ డీటెయిల్స్ కూడా ఎందుకు చెప్తున్నా అంటే ఇదొక అవగాహనకు మాత్రమే. చూడండి ఇది సరైన స్థలం లేకపోతే గనక పరికరాలు సరైన ఇన్‌స్టాల్ చేయలేం మాట. నెక్స్ట్ వచ్చేసి హెచ్‌విసి పనితీరు తగ్గిపోతుంది. అంటే దానికి చుట్టూరు కూడా గాలి నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్‌గా వెలుతురు ఇలాగ అంటే ఉండేటట్టుగా ఉండాలమాట. విద్యుత్‌కు సంబంధించినటువంటి షార్ట్ స స సర్క్యూట్స్ గాని, ఫైర్ రిస్క్స్ గాని ఇవన్నీ ఉంటాయి. ఒకవేళ క్రిటికల్‌గా ఒకవేళ తక్కువ స్పేస్ గాని మనకి ఎంఈపీ ఓన్లీ ఎంఈపీలోని ఒకవేళ ఇరుకిరుగ్గా పక్కపక్కన గాని పెడితే గనక అక్కడ మనం సర్వీస్ చేసుకోవడానికి ప్రాబ్లమ్. నెక్స్ట్ ఆపరేషన్స్‌లోని ప్రాబ్లమ్. తర్వాత అక్కడ ఎఫిషియన్సీ అంటే ఏదైతే ఎక్విప్‌మెంట్ ఉన్నదో అవి చేసేటువంటి పెర్ఫార్మన్స్ కూడా కొంచెం తక్కువగా ఉంటదన్నమాట. లాస్ట్ వీడియోలో సైట్ గురించి చెప్పుకున్నాం. ఈ వీడియోలో వచ్చేసేటప్పటికి స్పేస్ మాట. అంటే స్పేస్ దాని యొక్క బ్రేక్ డౌను. చూడండి ప్రాపర్ ప్లానింగ్ ఎన్‌ష్యూర్ ప్రాజెక్ట్ సక్సెస్ మాట. అంటే సరైన ప్లానింగు ప్రాజెక్ట్‌కి విజయాన్ని నిర్ధారిస్తుంది. భవనం డిజైను మాత్రమే సరిపోదు. పరికరాల అమరిక, నిర్వహణకు అవసరమైన యాక్సెస్ మరియు భవిష్యత్ విస్తరణను మొదటి రోజు నుంచే పరిగణనలోకి తీసుకోవాలి. మెయిన్ ఇంపార్టెంటు. సరైన స్పేస్ ప్లానింగ్ ఉంటే మీ 100 గదుల హోటల్ ప్రాజెక్ట్ విజయవంతం అవుతుంది. లేకపోతే ఖరీదైన మార్పులు మరియు ఆపరేషన్ సమస్యలు వస్తాయిమాట. థాంక్ యూ వాచింగ్ బిఎస్ ఇన్ఫర్మేషన్ ఛానల్. స్టెప్ బై స్టెప్‌గాన అంటే మరిన్ని వీడియోస్‌లోని కొన్ని మనకు అవసరం లేకపోయినా సరే, సబ్జెక్ట్ పరంగా మనం వెళ్తున్నటప్పుడు మనకి ఆహా! ఇవి కూడా ఉంటాయా? అన్నటువంటి ఒక అవగాహనకి మాత్రమే ఇది ఒక స్టెప్ బై స్టెప్ వెళ్ళడం జరుగుతుంది. దీన్ని మీరు చూస్తే గనక ఒక అవగాహన అనేది తెలుస్తది. బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకుని. మీరు ఈ వీడియోసు జనరల్‌గా ఉండేటువంటి హోటల్స్‌లో చేసేటువంటి స్టాఫ్ కావచ్చు, ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఉండేటువంటి జూనియర్ లెవెల్ గాని, సీనియర్స్ లెవెల్స్ గాని చూస్తే గనక మీ స్టెప్ బై స్టెప్ ప్రతీదీ కూడా ఒక అవగాహన నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి ఉంటది. ఇది మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేస్తే గనక మరింత ఎంకరేజ్‌మెంట్‌గా మరిన్ని వీడియోస్ నేను చేయడానికి ఇంకా ఎంకరేజ్‌మెంట్‌తో చేస్తాను. థాంక్ యూ వాచింగ్ బిఎస్ ఇన్ఫర్మేషన్ ఛానల్.